ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది ఏంటంటే డోంట్ జడ్జ్ ఏ బుక్ బై సీయింగ్ ఇట్స్ కవర్. అంటే బుక్ యొక్క కవర్ను చూసి మనం బుక్ను అంచనా వేయకూడదు అని అర్థం. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా ఒక 15 రోజుల కింద నా దగ్గరికి రెంట్ కోసమని ఒక ఇద్దరు బాయ్స్ వచ్చారు. వాళ్ళు ఎలా వచ్చారంటే మొత్తం ఒక్కొక్కరికి ఎంటికలు ఈడదాకా ఉన్నాయి, గడ్డం ఇంతున్నది. సేమ్ ఇప్పుడు నా గడ్డం ఎలా ఉందో కొంచెం తక్కువ ఉన్నది. ఎంటికలు మాత్రం వాళ్ళు చిన్న 23 ఇయర్స్ వాళ్ళే కాబట్టి గడ్డం బాగాలేదు. హెయిర్స్ మాత్రం ఇంత పెద్దగా ఉన్నాయి. ప్లస్ ఎలా వచ్చారంటే షార్టు ప్లస్ బనీని మీద వచ్చారు. నేను అనుకున్నా వీళ్ళు ఏంద్రా బాయ్ ఇట్లా వచ్చారు, అసలు వీళ్ళు తీసుకునేటోళ్ళేనా, నమ్మచ్చా, ఏదో టైంపాస్కి వచ్చిరా అని అనుకున్నా. ఒకటి రెండు చూపెట్టినా, ఇక నచ్చింది తీసుకుంటామని అన్నారు. ఇక ఏమైంది, వాళ్ళు మీరేం చేస్తారని అడిగిన. ఏం చేస్తారంటే మేము ఐఐటి స్టూడెంట్స్ అని అన్నాం. మరి స్టూడెంట్స్ అని అంటే మరి మీరు ఇంత రెంట్ పెడతారా అని అంటే ఓకే పెడతామని. అయితే వాళ్ళకు ఐఐటి అయిపోయింది, 4th ఇయర్, ఇప్పుడు కొత్తగా జాబ్ వచ్చింది. అయితే నేను అడిగిన మళ్ళీ తీసుకునే ముందు మరి మీరు ఓకేనా రెంట్, మీ శాలరీ ఎంత అని అడిగిన. అంటే వాళ్ళు ఏమన్నారంటే ఒకరికి 2 లక్షలు, ఒకరికి 1,80,000. అంటే సంవత్సరానికి 20 lakhs పైన ఉన్నది ఒక్కొక్కరికి ప్యాకేజ్. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత చిన్న ఏజ్లో 23 ఇయర్స్, 22-23 ఇయర్స్ లోపే ఉంటుంది వాళ్ళ ఏజ్. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ప్యాకేజ్ ఉంటుంది ఇంత అని. సో కొంతమంది 10 ఇయర్స్ అయినా కానీ 2 lakhs రావు. సో ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే మనం మనిషిని చూసి ఎక్స్పెక్ట్ చేయొద్దు ఏదైనా. మనం ఏదైనా ఇన్నర్గా వాళ్ళతో మాట్లాడి కమ్యూనికేషన్ చేస్తేనే మనకు ఆ మనిషి ఏందనేది మనకు తెలుస్తుంది. ఇంకోటి కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. సేమ్ ఇప్పుడు వీళ్ళు తీసుకున్న వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొంచెం లో క్లాస్, వాళ్ళు ఒకటే కాలేజీ, ఒకటే అన్నీ, కాకపోతే వాళ్ళకి శాలరీ మాత్రం ఇంత లేదు. వీళ్ళకి 2 lakhs ఉంటే వాళ్ళకు ఒక 1 lakh బిలోనే ఉంది. సో ఇది ఒకే కాలేజీలో చదివినంత మాత్రాన, ఒకే బెంచ్లో ఉన్నంత మాత్రాన సో అందరికీ ఒకటే ర్యాంకులు రావు, ఒకటే జాబ్ రాదు, ఒకే శాలరీ కూడా రాదు. సో మనం దీని ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే మెరిసేదంతా బంగారం కాదు. మనం పైన కనిపించేది, లోపల కనిపించేది చాలా తేడా ఉంటుంది. సో ఏదైనా మనం ఎక్స్పెక్టెడ్కి అన్ఎక్స్పెక్టెడ్కి చాలా ఉంటాయి. సో బీ కేర్ఫుల్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.